త్వరలో వైద్య ఆరోగ్య శాఖలో 2600 ఉద్యోగాలు భర్తీ, వివిధ పద్ధతుల్లో ఉద్యోగాల భర్తీకి జీవో జారీ. 3 రోజుల తర్వాత వరంగల్ రూట్లో రైళ్లకు గ్రీన్ సిగ్నల్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్ వచ్చిన గోల్కొండ ఎక్స్ప్రెస్. ములుగు అడవుల్లో గాలివాన దుమారం, సుడిగాలులకు నేలమట్టమైన 50,000 చెట్లు. వర్షాలు తగ్గిన వదలని వరద కష్టాలు, ఇంకా నీళ్లలోనే ఊర్లు, రాకపోకలకు కష్టాలు. రాష్ట్రానికి మరోసారి ఐఎండీ రెయిన్ అలర్ట్, ఇవాళ రేపు భారీ వర్షాలుంటాయని వార్నింగ్. పారా ఒలింపిక్స్ లో వరంగల్ జిల్లా వాసికి పథకం, 400 మీటర్ల రన్నింగ్ రేస్ లో బ్రాంజ్ మెడల్ సాధించిన దీప్తి. తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇవాళ రేపు హెవీ రెయిన్స్ పడతాయని వార్నింగ్ ఇచ్చింది. 6, 7, 8 తేదీల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పారు. ఉత్తర ఈశాన్య జిల్లాల్లో హెవీ ఎఫెక్ట్ ఉంటుందని తెలిపారు. మరోవైపు రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. కోస్తా ఆంధ్రతీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, రేపటికల్లా అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని అన్నారు వెదర్ ఆఫీసర్లు. మనకి అల్పపీడన ప్రభావం అయితే పూర్తిగా తగ్గింది. ప్రస్తుతానికైతే మాత్రం మనకి మాన్సూన్ ట్రఫ్ దాదాపుగా రామగుండం నుంచి ఉత్తర కోస్తా ఆంధ్ర మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తుగా విస్తరించి ఉండడం, దీంతో పాటుగా ఉత్తర కోస్తా ఆంధ్ర మీద ఒక ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతూ ఉంది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం మరియు ఈ మాన్సూన్ ఋతుపవనాలు కూడా మనకి యాక్టివ్గా ఉండడం వల్ల ఈ వచ్చే 5 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ 5 రోజులు కూడా మనకి అక్కడక్కడ భారీ వర్షం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు రేపు చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలకి అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంకి మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. అలాగే మనకి మహబూబాబాద్, జనగాం, వరంగల్ అర్బన్, రూరల్, అలాగే పెద్దపల్లి, జయశంకర్, పెద్దపల్లి, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకి భారీ వర్ష సూచన అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ 2 రోజులు కూడా ఇదే విధమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. అలాగే ఏ జిల్లాలకైతే చెప్పామో అక్కడ ఆరెంజ్ అలర్ట్ కూడా కొనసాగుతుండే అవకాశం ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే మనకి పగలంతా కొద్దిగా తెరిపించిన సాయంత్రం మోడరేట్ జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. మహబూబాబాద్ వరకు కూడా కొద్దిగా భారీ జిల్లాల ప్రభావం అయితే భారీ వర్షపాత ప్రభావం అయితే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి తక్కువ వర్షపాతం పడినా అక్కడ మనకి కొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలకు కొద్దిగా ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట. మనకి సాయంత్రం రాత్రి వచ్చేసరికి ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఈ భద్రాద్రి కొత్తగూడెం వరకు కొద్దిగా భారీ నుంచి అతి భారీ వర్షపాత సూచనలు ఉన్నాయి. అలాగే పెద్దపల్లి, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ఈ జిల్లాలన్నింటిలో మనకి భారీ వర్షపాత సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అడవి అల్లాడింది, చెట్లన్నీ చెల్లాచెదురయ్యాయి. అది కొండ చర్యలు విరిగిన బీభత్సం కాదు, వర్షాలతో వచ్చిన సునామీ కాదు, గాలి దుమారం సృష్టించిన బీభత్సం. దట్టమైన అటవిలో వేలాది చెట్లను నేల కూల్చాయి. ములుగు జిల్లా మేడారం అడవుల్లో సుడిగాలుల బీభత్సానికి సుమారు 50,000 చెట్లు నేలమట్టమయ్యాయి. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. చెట్లు విరిగి చెల్లాచెదురుగా పడిపోయిన అడవిని చూసి అటవీ శాఖ అధికారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవులు 200 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ దట్టమైన అడవుల్లో పెద్ద ఎత్తున సుడిగాలుల దుమారం బీభత్సం సృష్టించింది. మహావృక్షాలు సైతం చిగురుటాకులా వణికిపోయాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 50,000కు పైగా వృక్షాలు నేలకూలాయి. చెక్కలు ముక్కలుగా పడిపోయిన భారీ వృక్షాలను చూసి ఫారెస్ట్ అధికారులు విస్తుపోతున్నారు. మేడారం నుంచి ఏటూరు నాగారం ప్రాంతంలో దట్టమైన అడవి విస్తరించి ఉంది. అడవిలో టోర్నడో మేడారం రహదారి పొడవునా బీభత్సం సృష్టించింది. మేడారంలో కూడా ఒక స్పష్టమైన మార్గంలో వృక్షాలు నేలకూలాయని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అటవీ ప్రాంతంలో కుప్పకూలిన చెట్లు కూడా ఒకవైపే పడి ఉన్నాయని, భారీ వృక్షాలు కూడా నేల కొరగడాన్ని బట్టి కనీసం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి ఉండవచ్చని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఒకేసారి 50,000 చెట్లు నేల కొరగడంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు తెలిపారు.
ఇటువంటి ఎప్పుడూ జరగలేదు. ఇది ఎందుకు జరిగిందంటే దానికి ముఖ్యమైన లోకల్ క్లైమేటిక్ కండిషన్. ఇప్పుడు మీరు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అటువంటి ఏరియాలో క్లౌడ్ బస్ట్ అని అంటారు. అంటే ఇది మిక్స్. ఒకేసారి ఏమవుతుందంటే ఒకే ప్లేస్లో పెద్ద ఎత్తున క్లౌడ్ కిందికి వస్తాయి, దాని రెయిన్స్ కూడా వస్తుంది, పెద్ద గాలి కూడా వస్తుంది. దానివల్ల పెద్ద డిప్రెషన్, ఒక వాక్యూమ్ క్రియేట్ అయిన తర్వాత ఆ ఫోర్స్కి ఎక్కడెక్కడే ఏ సైడ్ నుంచి ఆ గాలి పోయింది, ఆ పెద్ద వర్షం పోయింది, అక్కడ చాలా మటుకు ఈ ట్రీస్ పడిపోయి ఉన్నాయి. చెట్లు విరిగిపోవడం, నేలపై పడిపోయిన ఘటనపై డిఎఫ్ఓ రాహుల్ జావేద్ నేతృత్వంలోని బృందం ఉపగ్రహ డేటా, భారత వాతావరణ శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో కలిపి పరిశీలన జరుపుతున్నట్లు చెబుతున్నారు. లోతు పోయింది ఎందుకంటే ట్యాప్ రూట్ సిస్టమ్ అంట. లోతు పోతే దానికి యాంకరింగ్ బాగుంటుంది, చెట్టు కూడా నిలబడే అవకాశం ఉంటుంది. చిన్న ఇటువంటి గాలి వస్తే దానికి దీనికి ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మంచి సాయిల్, మంచి మాయిశ్చర్, మంచి హ్యూమస్ వల్ల రూట్ సిస్టమ్, హారిజాంటల్ రూట్ సిస్టమ్ డెవలప్ అయింది. దానివల్ల పెద్ద గాలికి వాళ్ళు నిలబెట్టుకోకుండా పడిపోయినాయి. చాలా రూట్ కూడా అప్రూట్ అయింది. టోర్నడో లాంటి బలమైన సుడిగాలులే ఈ స్థాయిలో చెట్లను కూల్చివేస్తాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. భారీ వర్షాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ముంచెత్తాయి. లిఫ్ట్ ప్రాంతంలోకి వెళ్లేందుకు నిర్మించిన సొరంగం గుండా వరద ఏరులై పారటంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన వట్టెం పంప్ హౌస్ నీట మునిగింది. వరద నీటిని దారి మళ్లించకపోవడంతో విఫలమైన కాంట్రాక్ట్ ఏజెన్సీ నిర్వాకానికి వర్షపు నీరు పంప్ హౌస్ సెర్చ్ పూల్ని చుట్టుముట్టింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన వట్టం వెంకటాద్రి పంప్ హౌస్ నీట మునిగింది. వట్టం లిఫ్ట్లోని మోటార్లను వరద నీరు ముంచెత్తాయి. పంప్ హౌస్ సర్జ్ పూల్లోని వరద ఏరులై పారింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకముందే వరద ఎక్కడిదని అందరూ ఆశ్చర్యపోవచ్చు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టును వరద ఎలా ముంచెత్తిందని సందేహం కలగచ్చు. ఉన్న ట్విస్ట్ అంతా అక్కడే ఉంది. గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు సొరంగం మార్గం గుండా వరద అండర్ గ్రౌండ్ లో ఉన్న లిఫ్ట్ లోకి చేరింది. మోటార్లను ముంచెత్తింది. పంప్ హౌస్, సర్జ్ పూల్ వరద నీటితో నిండిపోయాయి. మోటార్లు ప్రారంభించకుండానే నీటి పాలయ్యాయి. కోట్లలో నష్టం ఏర్పడింది. నీటిని తోడేస్తే గాని నష్టం ఎంత అన్నది అంచనా వేయటం సాధ్యమవుతుంది. మోటార్లు ఏ మేరకు పాడైపోయాయి, రిపేర్లతో సరిపోతుందా, కొత్త మోటార్లే బిగించాలా అన్నది తేలాల్సి ఉంది. ఇంత భారీ నష్టానికి కాంట్రాక్ట్ ఏజెన్సీ నిర్వాకమే ప్రధాన కారణం. ఇంజనీర్ల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. లిఫ్ట్ చుట్టుపక్కల కురిసిన వర్షమంతా ప్రాజెక్టును చుట్టుముట్టింది. ఆ వరదను దారి మళ్లించలేకపోయారు. అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ కావటంతో ఆడిట్ టన్నెల్ నుంచి వరద ప్రవాహం మోటార్లను ముంచెత్తింది. సుమారు 7,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఒకవేళ మోటార్లు పాడైతే ప్రాజెక్టు నిర్మాణం మళ్లీ మొదటికొచ్చినట్లే. స్థానికంగా కురిసిన భారీ వర్షాలకు బిజునేపల్లి వద్ద కేఎల్ఐ కాల్వకు గండిపడడం, నాగనూలు చెరువుకు భారీగా వరద రావడంతో ప్రవాహమంతా వట్టం సర్జ్ పూల్లో కలిసింది. సర్జ్ పూల్ నుంచి పంప్ హౌస్ లోకి నీరు చేరి మోటార్లను చుట్టుముట్టింది. కళ్ల ముందే ఇంత వరద పంప్ హౌస్ ను చుట్టుముట్టేస్తున్న ఇరిగేషన్ అధికారులు కానీ, కాంట్రాక్ట్ ఏజెన్సీ గాని చూస్తూ ఉండిపోయారే కానీ వరదను నివారించే ప్రయత్నం చేయలేదు. ఇలా నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఈ ఏజెన్సీ తెలియదు ఆడిట్ టనల్స్ మంచిగా ఓపెన్ చేసి పెట్టిండ్రు మీరు. ఆ టనల్ లంగా ఇక్కడ వచ్చిన నీళ్లు, ఆ వాగులు ఉన్నాయి, అవన్నిటి వస్తాయి, అది కొంప ముంచుతుందని చెప్పి తెలుసు కదా, పంప్ హౌస్ మునుగుతుందని. అదేముంది, పంప్ హౌస్లోకి వెళ్లి మట్టిని తీసి బయట వేసేందుకే కదా ఆడిట్ టనల్స్. వాటిని కొద్దిగా మీరు దానికి నీరు అవతలకు పోకుండా, ఆ టనల్ లంగా లోపలికి పోకుండా మీరు కొద్దిగా కట్టలు వేసుకున్నట్టు సరిపోయేది. ఇలా ముఖ్యమంత్రిని అడుగుతున్నాను, ఈ నెగ్లిజెన్స్ కేవలం అక్కడ ఉండే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ది, అధికారులది. దీని మీద ఎంక్వైరీకి ఆర్డర్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోండి. వీటిని వెంబడే మళ్ళీ రీఇన్స్టాల్ చేసే కార్యక్రమం చేపట్టమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన వట్టం వెంకటాద్రి ప్రాజెక్టు 3వ లిఫ్ట్ కమ్ రిజర్వాయర్ నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వట్టం వద్ద ఈ ప్రాజెక్టుని ప్రతిపాదించారు. నీటిని ఎత్తిపోసే లిఫ్ట్ ని నాగర్ కర్నూలు మండలం కుమ్మెర వద్ద ఏర్పాటు చేయగా, బిజినేపల్లి మండలం వట్టం వద్ద రిజర్వాయర్ నిర్మించగా ఆనకట్ట పొడవు 14.7 కిలోమీటర్లు, ఎత్తు 542 మీటర్లు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 16.74 టీఎంసీలు.
పంప్ హౌస్, టన్నెల్, బండ్, మెయిన్ కెనాల్ పనులు జరుగుతున్నాయి. నార్లాపూర్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఏదుల రిజర్వాయర్ దగ్గర వట్టం రిజర్వాయర్ కు నీరు చేరితే ఇక్కడి నుంచి ఆయకట్టు మొదలవుతుంది. మొత్తం 1,39,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రాజెక్టు కోసం నాగర్ కర్నూల్ జిల్లాలో 11,892 ఎకరాల భూములను ప్రభుత్వం సేకరించింది. ఇందులో 3,210 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా 8,681 ఎకరాలు ప్రైవేటు పట్టా భూములున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి, తిమ్మాజీపేట మండలాల్లో నిర్వాసితులు ఉన్నారు. ఇప్పటికే నిర్మాణపు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. మళ్లీ మోటార్లు చేతికొస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా తొలి ఎకరాకు నీరందించాలన్న కల మరింత వెనుకకు పడినట్టే. గతంలో ఎల్లూరు వద్ద అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ బ్లాస్టింగ్ దాటికి కేఎల్ఐ పంప్ హౌస్ నీట మునిగింది. మోటార్లు రిపేర్లు చేయడానికి తలప్రాణం తోకకొచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితి వట్టం లిఫ్ట్ ను చుట్టుముట్టింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. కడెం, కొమరం భీం, స్వర్ణ ప్రాజెక్టులోకి వరద నీరు చేరడంతో నీటి మట్టం పెరుగుతోంది. సాగునీటి ప్రాజెక్టులో ఆశాజనక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం, కొమరం భీం, స్వర్ణ, మత్తడివాగు ప్రాజెక్టుల్లో వరద నీరు ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి. కడెం ప్రాజెక్టు పరిధిలో 68,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. కడెం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 7.6 టీఎంసీలు కాగా 700 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులకు గాను ప్రస్తుతం 689 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులోకి 2 రోజుల్లో సుమారు 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది. సోమవారం ఉదయం ప్రాజెక్టులోని 18 ఫ్లడ్ గేట్లు ఓపెన్ చేసి 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు. గత 3 సంవత్సరాలుగా ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంటుంది. ఈ సంవత్సరం మహారాష్ట్ర ప్రాంతంలో వర్షాలతో వరద నీరు భారీగా చేరుతోంది. మహారాష్ట్ర ప్రాంతంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో చిక్మాన్ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిస్తేనే కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుతుంది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని క్యాచ్మెంట్ ఏరియాల్లో వర్షాలు కురుస్తుండటంతో కడెం ప్రాజెక్టు నీటి పరిస్థితి ఆశాజనకంగా మారింది. ఈ ఖరీఫ్లో కడెం ఆయకట్టుకు కెనాల్స్ ద్వారా 68,000 ఎకరాలకు సాగునీరు అందించారు. ఖరీఫ్ చివరలో కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం దేవుని దయ వల్ల మాకు వర్షాలు మంచిగా సమృద్ధిగా ఉన్నది. ఇంకోటి ఇప్పుడు 2 పంటలకు మాకు నీళ్ళు ఖరీఫ్ కానీ బేసింగ్ కానీ నీళ్ళు మాకు సరిపోయేటట్టు వర్షం అయితే పడ్డది. మహారాష్ట్రతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలతో కడెం ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరింది. భారీగా ఇన్ఫ్లో వచ్చిన సమయంలో గేట్లు మొరాయిస్తే ఇబ్బందులు ఉత్పన్నమయ్యాయి. గతేడాది జూలై 11న 692 అడుగుల నీరు ఉండగా ఒక్కసారి ఎగువ నుంచి 6 లక్షల క్యూసెక్కుల నీరు చేరింది. మరుసటి రోజు జూలై 12న ప్రాజెక్టులోని 18 వరద గేట్లలో 4 గేట్లు మొరాయించాయి. 14 గేట్లు తెరవగా 3 లక్షల క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. వరద ఫ్లో పెరగడంతో 2 గేట్ల కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. వరద ఉధృతికి 2-3 నంబర్ వరద గేట్ల కౌంటర్ వెయిట్లు కొట్టుకుపోయాయి. గత 8 నెలల క్రితం గేట్ల మరమ్మతుకి 9 కోట్ల నిధులు రిలీజ్ చేశారు. ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పుతో నిరంతరం ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టు నిండుకుండాల నిండింది. గత ప్రభుత్వం గేట్లు మరమ్మతులు చేయక ప్రభుత్వానికి ముప్పు ఉండే. ఈ ప్రభుత్వం వచ్చినాక గేట్లు రిపేర్ చేయడం, ప్రాజెక్టు గురించి పట్టించుకున్నందువలన ఇప్పుడు ప్రాజెక్టు ఎలాంటి డోకా లేదు. రైతులకు కూడా నీరు 2 పంటలకు అందే పుష్కలమైన నీరుంది. దీనికి మేము రైతాంగం తరపున కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరింది. ప్రాజెక్టు 243 మీటర్లు నీటి మట్టం కాగా ప్రస్తుతం 238 మీటర్ల నీటి మట్టం ఉంది. దీంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి వర్షం బాగవడం వల్ల మాకు ఖరీఫ్కు కానీ రబీ కానీ 2 పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. మాకు
చాలా సంతోషంగా ఉంది. ఈ 2-3 రోజులు వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి గేట్లు కూడా మరమ్మతు చేసిండ్రు. ఆ నీళ్ళను కూడా విడుదల చేసి ఇప్పటికైతే ప్రజెంట్ మాకు మంచి వర్షం నీళ్ళు ఆపేటట్టు అయితే ఉన్నది. ఈసారి ఖరీఫ్ పంట మాకు ఖచ్చితంగా వండుతుందని నమ్మకం. ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుందన్నారు ఇరిగేషన్ ఆఫీసర్స్. 2వ పంటకు సాగునీరు అందిస్తామంటున్నారు. కడెం ప్రాజెక్టుకు ముప్పు లేదంటున్నారు ఆఫీసర్స్. మనకు ఇన్ఫ్లో ఏమో 40,000 వస్తుంది, 80,000 ఏమో ఇన్ఫ్లోని పంపిస్తున్నాము. ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ప్రాబ్లం ఉన్నది. రేపటి నుండి మాత్రం మొత్తం నీళ్ళని ఆపుకొని మొత్తం 7.6 TMC వరకు నీళ్ళు తీసుకొచ్చేసి ఆయకట్టుదారులకు అందరికీ నీళ్ళు ఇచ్చేటట్టు మేము ప్లాన్ చేసుకున్నాము. మేము ఇప్పుడు మనకు ఇవాళ నిన్న ఏమో 2,30,000 క్యూసెక్స్ వాటర్ రావడం జరిగింది. అందుకే ఆ ఇన్ఫ్లోని కవర్ చేయడానికి మేము 2,70,000 ఇన్ఫ్లోని బయటికి పంపించడం జరుగుతుంది. ప్రాజెక్టులోకి ఆశాజనకంగా వరద నీరు చేరుతుండటంతో ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మానవ ప్రమేయం లేకుండా ఎయిర్ ప్రెషర్తో ప్రాజెక్టు నుంచి సహజ సిద్ధంగా నీరు విడుదల చేసే అతి గొప్ప ప్రాజెక్టు సరళ సాగర్. ఆసియా ఖండంలోనే ఇలాంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. వనపర్తి సంస్థానాధీశుల కాలంలో రూపుదిద్దుకున్న అరుదైన సైఫోన్ సిస్టమ్ కలిగిన సరళ సాగర్ ప్రాజెక్టుపై V6 స్పెషల్. వనపర్తి సంస్థానంలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడి జనం తినటానికి తిండి, తాగడానికి నీరు కోసం తహతహలాడిపోయారు. తమ రాజ్యంలో ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించాలన్న ఉద్దేశంతో వనపర్తి సంస్థానాధీశుడైన రాజా రామేశ్వరరావుకు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచన కలిగింది. అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి ఇంజనీరింగ్ నిపుణులను రప్పించి ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ కలిగిన ఓ అద్భుతమైన ప్రాజెక్టుకు 1947లో శంకుస్థాపన చేశారు. 1949లో పనులు మొదలైతే 10 ఏళ్ల తర్వాత 1959లో 35 లక్షల ఖర్చుతో నిర్మాణం పూర్తయింది. వనపర్తి రాజా రామేశ్వరరావు తన తల్లి సరళాదేవి జ్ఞాపకార్థం ప్రాజెక్టుకు సరళ సాగర్గా నామకరణం చేశారు. అద్భుత ఇంజనీరింగ్ కు సరళ సాగర్ ప్రాజెక్టును ఉదాహరించవచ్చు. దేశంలో, రాష్ట్రంలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నా సరళ సాగర్ ప్రత్యేకతే వేరు. ప్రాజెక్టులో వరద FLR ను తాకగానే స్వయంగా నీరు పంపింగ్ అవుతుంది. ఇలాంటి ప్రాజెక్టు ఆసియా ఖండంలోనే ఎక్కడా లేదు. సైఫన్ల నుంచి దూకే జల దృశ్యాలు చూసే అవకాశం ఒక సరళ సాగర్ ప్రాజెక్టుకి మాత్రమే ఉంది. 45 అడుగుల ఎత్తైన కట్ట, 3,537 అడుగుల కట్ట పొడవు, 520 అడుగుల రాతి కట్టను నిర్మించారు. ఈ ప్రాజెక్టులో 22 అడుగుల వరకు నీటిని నిల్వ చేయవచ్చు. ఈ ప్రాజెక్టు కెపాసిటీ 1/2 TMC. ఈ ప్రాజెక్టుకు కుడి, ఎడమ కాలువలు ఉన్నాయి. కుడి కాలువ 8 కిలోమీటర్లు, ఎడమ కాలువ 20 కిలోమీటర్ల వరకు ఆయకట్టుకు నీరందిస్తుంది. 11 గ్రామాల పరిధిలోని 4,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు నిండగానే ఆటోమేటిక్ గా సైఫన్లు తెరుచుకుని నీరు విడుదలవుతుంది. ఇందులో 4 ప్రైమింగ్ ప్రధాన సైఫన్లు, 17 వుడ్ సైఫన్లు ఉన్నాయి. 391 అడుగుల వెడల్పుతో మెయిన్ సైఫన్ నిర్మించారు. ఒక్కో ప్రైమింగ్ సైఫన్ నుంచి 520 క్యూసెక్కుల నీరు, వుడ్ సైఫన్ నుంచి 3,500 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. ఇన్ఫ్లో మొదలై ఈ ప్రాజెక్టు నిండగానే అంటే FLR ని తాకగానే సైఫన్లు ఓపెన్ అవుతాయి. ప్రాజెక్టు FLR 1,089 ఫీట్లు. ఈ ఎత్తుకు ప్రాజెక్టులో నీరు చేరుకోగానే మొదటి ప్రైమింగ్ సైఫన్లో యాక్షన్ మొదలవుతుంది. గోళాకారంలో ఉండే నిర్మాణంలో ఎయిర్ ప్రెషర్ మొదలై ప్రైమింగ్ సైఫన్ పనిచేయటం ప్రారంభమవుతుంది. ఒక ప్రైమింగ్ సైఫన్ నుంచి 4 వుడ్ సైఫన్లకు అమర్చబడిన పైప్ లైన్ నుంచి గాలి ప్రెషర్ వెళ్తుంది. దీంతో వుడ్ సైఫన్ల నుంచి నీరు ఫ్లో అవుతుంది. ఇలా ప్రైమింగ్ సైఫన్లు, వుడ్ సైఫన్లు వరద పెరుగుతున్న కొద్దీ అవుట్ఫ్లో సహజ సిద్ధంగా పెంచుకుంటూ పోతాయి. సైఫన్ల నుంచి దూకే వరద దృశ్యాలు సరళ సాగర్ వద్ద సందడిగా కనిపిస్తుంది. 1959 నుంచి ప్రాజెక్టు పనిచేస్తుంది. ఎంత వరద వచ్చినా ఈ ప్రాజెక్టు వెనక ముంపు పెరగకపోవటం దీని మరో ప్రత్యేకత. 60,000 క్యూసెక్కుల వరకు డిశ్చార్జ్ చేయొచ్చు. రాష్ట్రంలో అతి పురాతనమైన ప్రాజెక్ట్ ఇది. పూర్తయ్యే 60 ఏళ్లవుతుంది. మిగతా ప్రాజెక్టుల మాదిరిగానే గేట్లు ఎత్తాల్సిన అవసరం లేదు. సైఫన్లు సెల్ఫ్ గా ఆపరేట్ అవుతాయి.
ఈ ఫ్రేమింగ్స్ అయిపోయి ఈ వాల్లో ఈ లెవెల్కి వచ్చి 1089 లెవెల్ సార్, ఇది ప్లస్ లెవెల్ 89 పైన 3 ఇంచెస్ వచ్చేస్తే ఆటోమేటిక్గా నీళ్ళు వాటర్ నుంచి ఇక్కడ బయటికి వెళ్ళిపోతాయి వెళ్ళదారి ఇక్కడ. ఇప్పుడు వచ్చేది అదే నెంబర్ 1 ఫ్రేమింగ్స్ అయిపోయి నెంబర్ 1 ఇప్పుడు 500 క్యూసెక్స్ వస్తుంది. ఇప్పుడు దాని నుంచి వుడ్ సైపన్స్ కూడా పైన హెయిర్ వాల్ కనెక్షన్ ఉంటుంది. ఒక 4 ఫ్రేమింగ్స్ అయిపోయింది, దాంట్లో ఏదైనా ఒకటి ఆటోమేటిక్ ఫస్ట్ సక్ చేస్తే అదే సక్ చేస్తాయి. ఇప్పుడు 2 నెంబర్స్ వర్క్ చేస్తున్నాయి వుడ్ సైపన్స్ కూడా. వుడ్ సైపన్ కూడా ఇట్లా పైన అవుట్ ఉంటుంది, కింద ఈ వుడ్ సైపన్ నుంచి ఇక్కడ నుంచి హెయిర్ సక్ చేసేది, ఇక్కడ నుంచి వాటర్ నుంచి ఇక్కడ బయటికి వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు వచ్చేది ఫ్రేమ్ వుడ్ సైపన్స్ ఇప్పుడు నెంబర్ 2 అవి మొత్తంలో 3440 క్యూసెక్స్ నీళ్ళు బయటికి వెళ్తున్నాయి ఇప్పుడు ఒక్కొక్కటి సైపన్ నుంచి. ఆటో దానికి మిగతా ప్రాజెక్ట్ షట్టర్స్ ఉంటాయి కాబట్టి ఓపెన్ చేయాలి, షట్టర్ లేవు అవన్నీ అవసరం ఉంటుంది. దీనికి ఏం లేదు, రాజరామేశ్వరరావు సంస్థానం కూడా చేసింది కాబట్టి రైల్వే ట్రాక్ కూడా ఉంది, అది మునగకూడదని ఆక్షాదంతో కూడా ఆయన సిస్టమ్ తెప్పించిండని చెప్పింది. అప్పుడు సరళ సాగర్ ప్రాజెక్టు 1959లో నిర్మాణం పూర్తయితే 1960 నుంచి సైఫన్ల రన్ మొదలయ్యాయి. 1983 వరకు ప్రతి ఏడాది సైఫన్లు ఓపెన్ అయ్యి ప్రాజెక్టు నుంచి నీరు విడుదలైంది. 83 తర్వాత నుంచి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో తగ్గింది. ఈ ప్రాజెక్టుకు వరదను చేర్చే అప్రోచ్ కెనాల్స్ మూతపడ్డాయి. 3-4 ఏళ్లకోసారి ప్రాజెక్టు నిండే పరిస్థితికి వచ్చింది. 1998లో వరద రావడంతో సైఫన్లు ఓపెన్ అయితే మళ్లీ 2009లో వరదకు సైఫన్లు రన్ అయ్యాయి. వరుసగా ప్రతి ఏటా సైఫన్లు ఓపెన్ అయ్యేవి. ప్రతి ఏటా నిండాల్సిన ప్రాజెక్టు 10 ఏళ్లకోసారి నిండేది. దశాబ్దాలుగా వరద లేక ప్రాజెక్టు కింద ఇరిగేషన్ దెబ్బతింది. ఆ తర్వాత మళ్లీ 2020లో ప్రాజెక్టుకు వరద వచ్చింది. 2021, 2022, 2023, 2024 ఇలా వరుసగా సైఫన్లు ఓపెన్ అవుతున్నాయి. అయితే నిరంతరం మెయింటెనెన్స్ లేక కట్టకు గండ్లు పడి నీరు లీకేజీ అవటం, కట్ట కోతకు గురి కావడం, అప్రాన్స్ దెబ్బతినడం, సైఫన్ బాడీ వాల్వ్ లో చెట్లు మొలిచి సైఫన్లు సరిగా పనిచేయకపోవడం జరుగుతోంది. దీని కారణంగా పూర్తి స్థాయిలో సైఫన్లు నడవడం లేదు. పటిష్టమైన కాంక్రీట్ నిర్మాణం 100 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా నిర్మించారు, కానీ నిర్వహణ లోపం కారణంగా ప్రాజెక్టు దెబ్బతింటోంది. దీంతో ప్రాజెక్టు లైఫ్ రిస్క్ లో పడింది. పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆ బండ్ అంతా కూడా స్ట్రెంథన్ చేసి అవన్నీ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. 2020 డిసెంబర్ 31వ తారీఖు అక్కడ మెయింటెనెన్స్ లేకపోవడం, గత ప్రభుత్వం ఉన్న పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్ల మెయింటెనెన్స్ ప్రాబ్లం వల్ల ఒక పక్క తెగిపోయిన విషయం మన అందరికీ కూడా తెలుసు. అప్పుడు నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నా. అప్పుడున్నప్పుడు గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి త్వరితగతిన పనులు కూడా పూర్తి చేయించి మళ్ళీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున ప్రాంతానికి వస్తూ ఉన్నారు. సో ఈరోజు అంత సైంటిఫిక్గా కట్టిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందంటే దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అద్భుత కట్టడం, అరుదైన సైఫన్ సిస్టమ్ కలిగిన సరళ సాగర్ ప్రాజెక్టు గురించి భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉంది. దేశంలో ఎక్కడా లేని ఈ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారిస్తే ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా మారే అవకాశం ఉంది. ప్యారిస్లో జరుగుతున్న పారా ఒలింపిక్స్లో వరంగల్ జిల్లా వాసికి బ్రాంజ్ మెడల్ దక్కింది. పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన జీవంజీ దీప్తి 400 మీటర్ల రన్నింగ్ రేస్లో బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈ పథకం సాధించినందుకు పేరెంట్స్ యాదగిరి, ధనలక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక వర్ధన్నపేట ఎమ్మెల్యే చరవాణిలో మాట్లాడి దీప్తి పేరెంట్స్ కి శుభాకాంక్షలు తెలిపారు. పేదరికంలో పుట్టిన మానసిక వైకల్యం ఉన్నా కూడా అన్నింటినీ తట్టుకుని అంచెలంచెలుగా ఈ స్థాయికి చేరింది అని కొనియాడారు. దీప్తి విజయంపై కల్లెడ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా గర్వకారణం మన ఊరుకు, మన తెలంగాణకు, తర్వాత మన ఇండియాకు మంచి పేరు వచ్చింది. సో మళ్ళీ తప్పనిసరిగా నేను అసెంబ్లీలో మాట్లాడినా, మళ్ళీ నేను సీఎం గారితో మాట్లాడి మళ్ళీ తీసుకొని పోయి తప్పనిసరిగా అమ్మాయికి అంటే చిన్నప్పుడు స్కూల్లో జెండా వందనం అప్పుడు ఆటల పోటీలు జరిగినప్పుడు అందులో పార్టిసిపేట్ చేశాను. రన్నింగ్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ వచ్చేదాన్ని. అట్లా స్కూల్ పీటీ సార్ గుర్తించారు నాకు. అథ్లెటిక్స్లో ఎక్కువ ఇష్టపడేది రన్నింగ్. అంటే ట్రైనింగే కొంచెం హార్డ్గా ఉంటుంది. చాలా మందిలో కూడా ఏదో ఒక వైకల్యం అనేది ఉంటుందని నేను భావిస్తున్నాను. అంటే నాకు చిన్నప్పటి నుంచి చూసుకుంటే స్కూల్లో పీటీ సార్
చాలా ప్రోత్సహించారు. ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత నన్ను నాగపూర్ రమేష్ సార్ చాలా ప్రోత్సహించి నాకు చాలా శిక్షణ ఇచ్చి నాకు ఇంత స్థాయికి తీసుకొచ్చారు. నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో అచీవ్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషం. జిల్లా స్థాయి నుంచి ఈరోజు ప్యారిస్ ఒలింపిక్స్ ఆడడానికి ప్రపంచ తరఫున ఆమె ఆడడం జరిగింది. కొంచెం హెల్త్ అదే ఇవ్వడం వల్ల ఇవాళ ఆమె బ్రాంజ్ మెడల్ తీసింది, లేకుండా ఆమె గోల్డ్ మెడల్ తీసేది ఉంది. అందరూ సంతోషపడతారు. మా ఊరు, మా పల్లె, కల్లెడ ఊరు, అందరూ మన తెలంగాణ మొత్తం సాధించింది. ఈ భారతదేశానికి గర్వకారణమైనది. మాకు కూడా చాలా హ్యాపీ. మా కల్లెడ విలేజ్ అందరికీ, సర్పంచ్ గారికి, సార్ రామారావు సార్ వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ సార్ వల్ల మా అమ్మాయి ఇంత డెవలప్ కావాలి. నాగపూరి రమేష్ బాబు గారు నా ద్రోణాచార్య అవార్డు గ్రహీత. తను గమనించి దీప్తి స్కిల్స్ని గమనించి తను అడాప్ట్ చేసుకోవడం జరిగింది. తను ఆ విధంగా ఈ స్థాయికి నిలబడడం కారణం చాలామంది ఉన్నారు. వీరందరికీ కూడా మా ఆర్డీఎఫ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా మందమర్రి కళ్యాణికని ఓపెన్ కాస్ట్లో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు సమ్మెబాట పట్టారు. దీంతో మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సమ్మె ఇలాగే కొనసాగితే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. మందమరి కళ్యాణికని ఓపెన్ కాస్ట్ లో కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. దీంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. మట్టి వెలికి తీసే పనులు 2020 అక్టోబర్లో ఆర్వీఆర్ సాయి ప్రణవ్ కంపెనీ దక్కించుకుంది. అక్టోబర్ 2024 వరకు 886 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికి తీసేందుకు ఒప్పందం కుదిరింది. ఇందుకోసం 420 మంది డ్రైవర్లు, హెల్పర్లు, బ్లాస్టింగ్ కార్మికులు, డోజర్ గ్రేటర్ వాల్వో ఆపరేటర్లను ఒప్పందం కార్మికులుగా కాంట్రాక్టర్ విధుల్లోకి తీసుకున్నారు. 2 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఈ నెల 21 నుంచి ఒప్పంద కార్మికులు సమ్మెబాట పట్టారు. సింగరేణి యాజమాన్యం కూడా ఏం పట్టించుకోవడం లేదు, మాపై స్పందన చూపడం లేదు. 2 నెలల నుండి జీతాలు లేక మేము ఇళ్లలో బాధపడుతుంటే ఆయన అక్కడ చల్లగా ఏసీలో అంటుండు. సింగరేణి అధికారులు కూడా ఏసీలో ఉంటుండ్రు. కానీ మేమైతే ఇక్కడ రోడ్లపైన తిరుగుతూనే ఉన్నాం. మమ్మల్ని మాత్రం ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఓపెన్ కాస్ట్ గన్లో మట్టి వెలికి తీసే పనులు నిలిచిపోయినప్పటికీ అప్పటికే కొంత మేరకు బొగ్గు నిల్వలు ఉన్నాయి. శాశ్వత సిబ్బందితో నిత్యం 500 నుంచి 1500 టన్నుల బొగ్గును క్వారీ నుంచి ఉపరితలానికి తీసుకొస్తున్నారు. ఈ నిల్వలు 2-3 రోజుల్లో ఖాళీ అవుతున్నాయి. దీంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరు రెస్పాండ్ కావడం లేదు. ఏమనంటే రాజా సార్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, రెస్పాండ్ అవుతలేడు. ప్లస్ ఏంటంటే మా సాలరీలు వేయడానికి చూద్దాం వెనక ముందు చేస్తున్నారు. ఎవరు కరెక్ట్ ప్లస్ పాయింట్గా మాకు ఎవరు కరెక్ట్ పాయింట్ చెప్పడం లేదు. జీతాల కోసం ఇబ్బందులు పడి అప్పుల పాలయ్యి గత 2 నెలల నుంచి వెళ్ళి అప్పులకి ఏం కట్టలేక, జీతాలు వేయక, పిల్ల పాపల్ని సాదుకుందామని ఇంట్లో పైసలు లేక, ఇంట్లో వండుకోవడానికి తిండి సుధనం లేదు. గత 2 నెలల నుంచి ఇదే తంతు జరుగుతూనే ఉన్నది. గత కొన్ని రోజులుగా సమ్మెబాట పట్టిన కాంట్రాక్ట్ కార్మికులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. డ్యూటీకి వచ్చి మాస్టర్స్ వేసుకొని వెళ్తున్నారు. జీతాలు చెల్లించే వరకు తమ సమ్మె కొనసాగుతుందంటున్నారు కార్మికులు. 2 నెలలుగా జీతాలు లేకపోవడంతో అప్పులు చేసి కుటుంబాన్ని నడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. ఆర్వీఆర్లో కాంట్రాక్టర్ కార్మికులుగా పనిచేస్తున్నాము. మేమందరం వాల్వో డ్రైవర్లము మరియు బ్లాస్టింగ్ వాళ్ళము అందరూ కలిసి కార్మికులు అందరం కలిసి ఉన్నాము. మాకు ఒక 2 నెలల నుండి మాకు ఆర్వీఆర్ కంపెనీ జీతాలు ఇవ్వడం లేదు. దీనికి మేము జిఎం ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది. జిఎం గారు కూడా స్పందించాడు. కానీ ఇప్పటికి కూడా మాకు ఎలాంటి సాలరీలు మాత్రం పడలేదు. ఈ 2 నెలల నుండి మా ఆవేదన, మా యొక్క బాధలు డిపార్ట్మెంట్ కానీ జిఎం కానీ అందరూ చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. కళ్యాణికని ఓపెన్ కాస్ట్ లో 294 శాశ్వత కార్మికులు పనిచేస్తున్నారు. ఒప్పంద కార్మికులు 420 మంది ఉన్నారు. మట్టి తీసేందుకు గుత్తేదారుకు సింగరేణి సంస్థ 3 కోట్లు చెల్లిస్తోంది. ప్రతిరోజు 6000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 60,000 క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికి తీయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 500 నుంచి 1500 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. కళ్యాణికని ఓపెన్ కాస్ట్ లో శాశ్వత కార్మికుల కంటే ఒప్పంద కార్మికులే ఎక్కువ మంది ఉన్నారు. వీరి సమ్మె ఇలాగే కొనసాగితే బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. వెంటనే వేతనాలు చెల్లించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు ఒప్పంద కార్మికులు.
దశాబ్దాలుగా రోడ్లు అధ్వాన స్థితికి చేరుతున్నా పట్టించుకోవటం లేదనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిర్మల్ జిల్లా వాసులు. గ్రామీణ ప్రాంతాల రోడ్లు అధ్వాన స్థితికి చేరటంతో అవస్థలు పడుతున్నారు. బీఆర్ఎస్ పాలకులు రోడ్ల అభివృద్ధిని విస్మరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో రోడ్ల దుస్థితిపై స్టోరీ. నిర్మల్ జిల్లా మారుమూల గ్రామాల్లో రోడ్లు అధ్వాన స్థితికి చేరుకున్నాయి. రోడ్లు లేక ముధోల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ అసెంబ్లీ పరిధిలో 200 గ్రామ పంచాయతీలున్నాయి. ఇక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయం. నిత్యావసర వస్తువులతో పాటు వ్యవసాయ సాగుకు సీడ్స్, ఫర్టిలైజర్స్ కొనుగోలు చేసేందుకు నిర్మల్, భైన్సా పట్టణాలకు వెళ్తుంటారు. సీజనల్ వ్యాధులు, మహిళల ప్రసవాలకు హాస్పిటల్ కోసం నిర్మల్, నిజామాబాద్ హాస్పిటల్స్ కి వెళ్లాల్సిందే. అయితే ఈ గ్రామాలకు 7 దశాబ్దాలకు పైగా ఎలాంటి రోడ్డు సౌకర్యం లేదు. 20 ఏండ్ల క్రితం టీడీపీ పాలనలో ఇక్కడ మట్టి రోడ్లు నిర్మించారు. ఇవి వర్షాలకు కొట్టుకుపోవడంతో రోడ్లు అధ్వాన స్థితికి చేరుకున్నాయి. గతంలో గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కాలినడకతోనే వెళ్లేవారు. గత కొన్నేళ్లుగా రోడ్డు సౌకర్యాలు అభివృద్ధి చెందుతున్నా ఈ మారుమూల గ్రామానికి రోడ్డు వసతి లేదు. ఎన్నికల సమయంలో ప్రచారానికి వస్తున్న లీడర్లు రోడ్డు నిర్మాణంపై హామీలను విస్మరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మా రోడ్డు ఇంత అధ్వానంగా ఉన్నదంటే ఎన్నో రోజుల నుంచి దీని గురించి తపన పడుతున్నాం. ఇంతవరకు మాకు రోడ్డు అయితలేదు. మాకు ఎక్కడెక్కడో మారుమూల గ్రామాలకు, తండాలకు, గుట్టలపైన మంచి డాంబర్ రోడ్డు ఉన్నది. కానీ మా దురదృష్టం ఏమిటంటే ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డు గురించి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరుగుతున్నది. కానీ ఇంతవరకు ఎటువంటిది రోడ్డు కాలేదు మాకు. ఎందరో పిల్లలు మరి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఈ గుంతలలో మరి బైకు స్కిట్ అయి ఎందరో పడిపోవడం జరుగుతున్నది. వర్షంలో ఓదమంటే లొందలు బురద కష్టంగా ఆడింది. చేనులకోవాలంటే, నడిచిపోవాలంటే సుఖ లొందలల్లా, బండ్ల మీద పోయితే సుఖ లొందలు, ప్రెగ్నెంట్ సుఖ పర్షానే, చేనుల కోల, బైన్స కోల పర్షాను, ఓలు పట్టించుకుంటూ లేలుగా. ఇక రోడ్డు కావాలని ఉన్నది. మా గ్రామానికి మరి రోడ్డు సరిగ్గా లేదు. మరి ఇంతకుముందు 8 సంవత్సరాల కింద మాకు రోడ్డు శాంక్షన్ అయిందా బైన్సా టు కామోల్. మరి దానికి మరి ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే మా అత్తగారు అని కామోల్ నుంచి వేసుకున్నారు. మరి మాకు ఏం చేశారంటే భయ్ మీకు వేపిస్తానేనని మాకు హామీ ఇచ్చిండు. మరి మాకు ఇంతవరకు రోడ్ వేపియలే. మరి ఇప్పుడు స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు మాకు ఈ రోడ్ చేపియాలని మేము వాళ్ళకు ఒక మొన్న ధర్నా కూడా చేయబడ్డది. 78 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో కూడా ప్రతి మారుమూల పట్టణానికి, పల్లెకు, తాండాకు, గూడానికి రోడ్డు ఉన్నా కూడా దగ్గరలోనే మాకు బైన్సాపట్నం ఉంది. దానికి ఆనుకొని ఉన్న గ్రామం మా గ్రామం. కనీస సౌకర్యాలు లేవు. రోడ్డు కనీస బీటీ రోడ్ లేదు, మట్టి రోడ్ లేదు, ఎటువంటి రోడ్డు కూడా లేదు. నానా అవస్థలు పడుతున్నాము గ్రామస్తులము. మా సొంత నిధులతో గ్రామ పంచాయతీ అభివృద్ధి ఏదైతే కమిటీ ఉంటుందో ఆ కమిటీ ద్వారా రోడ్డు వేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం. ఇలాగే వర్షాకాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇది ఎన్నిసార్లు గత ప్రభుత్వాలకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ మా రోడ్డు మాత్రం ఇలాగే ఉంది. ముధోల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో 6 సార్లు ఆదర్శ గ్రామంగా అవార్డులు దక్కిన ఖత్గావ్ గ్రామ రోడ్డు పరిస్థితి దారుణంగా మారింది. కొన్నేళ్లుగా పంచాయతీ ప్రజలు ఉన్నతాధికారులకు రోడ్డు సమస్యను విన్నవించారు. అయినా అధికారులు పట్టించుకోలేదంటున్నారు స్థానిక ప్రజలు. వానాకాలంలో సీజనల్ వ్యాధులతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. భైన్సా వరకు గుంతలతో అధ్వానంగా ఉన్న మట్టి రోడ్డుపై నుంచి వెళ్తున్నారు. అక్కడ నుంచి నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, హైదరాబాద్ ప్రాంతాలకు బస్ సౌకర్యం ఉంది. ఎమర్జెన్సీ టైంలో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో గర్భిణీలు మార్గ మధ్యంలోనే ప్రసవిస్తున్నారు. ప్రతి సంవత్సరం మేము మా సొంత నిధులతోని, గ్రామ వీడిసి నిధులతోనే గ్రావెల్ చేసుకుంటూ నడుస్తూ ఉన్నాము. మాకు చిన్న పిల్లలు ఇక్కడ నుంచి బైన్సాకు స్కూల్కి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది. ప్రైవేటు వాహనాలు రావాలంటే డబల్ అమౌంట్ తీసుకుంటున్నారు సారు. ఇక్కడ వేదం తపోవనని ప్రైవేట్ స్కూల్ ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడో నుంచి దూరం నుంచి వస్తున్నారు తల్లిదండ్రులు. పాపం వాళ్ళకి తెలియదు. ఇక్కడ 50 రూపాయలు ఛార్జ్ ఉంటే 300 తీసుకొని వస్తున్నారు. బాగా ఇబ్బంది పడుతున్నారు. గర్భిణీ ఇస్తులు అయితే ఇక పాయసార్ అది ఇక దానికి పట్టించుకుని నాదులు లేడు, దానికి వచ్చేటోళ్ళు లేరు, పోయేటోళ్ళు లేరు, చూసేటోళ్ళు లేరు. ఇంత మరి ఇది నిజామాబాద్ కూడా టచ్ గాడి రోడ్ ఇట్లా బైపాస్ నుంచి ఇట్లా అట్లా 12 కిలోమీటర్స్ వస్తుంది, ఇట్లా 5-6 కిలోమీటర్స్ వస్తుంది. ఇట్లా ట్రాఫిక్ ఎక్క అంత గుంతలకి కూడా అస్తపంపోతారు. ఎన్నో వీక్లు పడిపోటీలు, ఎందరో మంది పడాటలు లేవడలు అట్లా పడినారు. పట్టించుకుని నాదులు లేడు. దీనికి బాగా ఇబ్బంది అవుతుంది. స్కూల్కి వెళ్ళాలన్నా
ఇలా హాస్పిటల్కి తొందరగా వెళ్ళాలన్నా బాగా ఇబ్బంది అవుతుంది. మొన్ననే ఈ గుంతల వల్ల నేను పడి ఇక్కడ దెబ్బ తగలడం జరిగింది. హాస్పిటల్కి తీసుకువెళ్తే తొందరగా వెళ్ళలేక కొంచెం ఇబ్బంది అనేది కఠినం అనేది జరిగింది. కొంచెం తొందరగా రోడ్ అనేది చేయాలని కోరుతున్నాం ప్రభుత్వానికి. 10 సంవత్సరాల నుంచి పోరాటం చేయడం జరుగుతుంది. కానీ ఇంతకుముందు విఠల్ రెడ్డి గారు ఉండే ఎమ్మెల్యే గారు, కానీ ఏం పట్టించుకోలేకపోయారు. ఇప్పుడైనా రామారావు పటేల్ గారు వచ్చారు, ఏదో కొంచెం మా ఊరుకు రోడ్డు రప్పించగలరని కోరుతున్నాం. తమ గ్రామాలకు రోడ్లు నిర్మించి ఏళ్లుగా పడుతున్న బాధల నుంచి విముక్తి కల్పించాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. ఓరుగల్లును క్లీన్ సిటీగా మారుస్తామన్న అధికారుల మాటలు నీటి మీద రాతలుగా మారాయి. కోట్లు విలువ చేసే బల్దియా స్థలాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. వాటిని పట్టించుకోకుండా వదిలేయడంతో అక్కడ వ్యర్థాలు నిండి మురికి కూపాలుగా దర్శనమిస్తున్నాయి. వరంగల్లోని మున్సిపల్ సర్కిల్ కార్యాలయం ముందు పెద్ద గొయ్యి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు స్థలాలున్నాయి. కొన్ని చోట్ల ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్యాలయాలు నిర్మించాలని, మరికొన్ని చోట్ల మల్టీలెవెల్ కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టాలని ప్లాన్లు వేశారు. వరంగల్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ వద్ద బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తామని పెద్ద గొయ్యి తవ్వి గాలి కుదిలేశారు. హన్మకొండలోని పాత మున్సిపాలిటీ భవనం స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేయడం వల్ల కార్పొరేషన్ కు భారీగా ఆదాయం సమకూరడంతో పాటు ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలకు కొంత పరిష్కారం లభిస్తుందని 2 దశాబ్దాల కింద అధికారులు అంచనా వేశారు. కమర్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణాన్ని జీడబ్ల్యూఎంసీ పాలకవర్గం అధికారులు పట్టించుకోకపోవడంతో స్థలాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వర్షాలు కురిస్తే వరద నీరు, మురికి నీరు చేరి దుర్వాసన వెదజల్లుతోంది. ఇలాంటి ఓపెన్ ల్యాండ్లు, మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఓపెన్ ల్యాండ్లు ఈ సిటీలో చాలా ఉన్నప్పటికీ కూడా వీటి మున్సిపాలిటీ అధికారులు కానీ, టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఎవరు కూడా దీన్ని సరిగ్గా ఉపయోగకరంగా తీసుకురాకపోవడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. నగర పౌరులుగా మా విజ్ఞప్తి ఏంటంటే అధికారులకి ఇటువంటి ఖాళీగా ఉన్నటువంటి ప్రాంతాలని, ప్లాట్లని, ఓపెన్ ప్లాట్లు అన్ని కొట్టినా మీరు దాన్ని ఉపయోగకరంగా ప్రజలకు ఏదో రకంగా ఉపయోగకరంగా ఉండేటట్టు, లేదా కనీసం ఉపయోగం లేనప్పుడు కూడా కనీసం దాన్ని నీట్గా, క్లీన్గా పెట్టేటట్టు అన్న ప్రయత్నం చేయండి. రెండో రాజధానిగా విస్తరిస్తున్న వరంగల్ నగరంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాళ్లు, సినిమా థియేటర్లు, హోటళ్లు, బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నా సరైన పార్కింగ్ వ్యవస్థ లేకపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. 2004లో ఇక్కడ మల్టీలెవెల్ కమర్షియల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని తీర్మానించారు. రాజీవ్ నగర బాటలో భాగంగా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2005లో షాపింగ్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు. 2012లో కూడా మరోమారు 5 అంతస్తుల మల్టీలెవెల్ పార్కింగ్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో టెండర్లు పిలిచారు. కానీ ఆ కాంప్లెక్స్ నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. 2 దశాబ్దాల కాలంగా 6000 గజాల స్థలం నిరుపయోగంగా పడి ఉంది. సుమారుగా 650 కోట్ల 12 లక్షల రూపాయల ఆదాయం ఉన్న ఈ గ్రేటర్ వరంగల్లో కానీ మున్సిపాలిటీ ఆఫీసులు, గెస్ట్ హౌజులు, ఆస్తులు మాత్రం చెత్తతో పెరిగిపోయిన పరిస్థితి ఉంది. అందులో ప్రజలు 237 కోట్ల 2 లక్షల రూపాయల ఆస్తి రూపకంగా, ఇంటి పన్ను, నల్ల పన్ను రూపకంగా కడుతున్న ప్రజలకు మాత్రం సౌకర్యంగా లేని పరిస్థితులు కనబడుతున్నాయి. హన్మకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలో బల్దియా గెస్ట్ హౌస్ ఉంది. గెస్ట్ హౌస్ శిథిలావస్థకు చేరింది. హోటల్ నిర్మించేందుకు 2005లో శంకుస్థాపన చేసినా కార్యరూపం దాల్చలేదు. గెస్ట్ హౌస్ స్థలం, బల్దియా వాహనాల పార్కింగ్ స్థలం వ్యర్థాలకు కేరాఫ్గా మారింది. ఆ ఖాళీ స్థలం చెత్తా చెదారం, పిచ్చి మొక్కలతో దుర్వాసన వెదజల్లుతుందని నగర వాసులు వాపోతున్నారు. మురికి కూపాలుగా మారిన స్థలాల్లో మురికి నీరు లేకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజలకు ఈరోజు సూక్తులు చెప్పేటువంటి అధికారులు తమ చుట్టూ ఉండేటువంటి కార్యాలయాలలో మీరెందుకు పరిసరాలని శుభ్రంగా ఉంచట్లేదు, వాటికి మీ బాధ్యత కాదా అనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. ఈరోజు పార్కింగ్ స్థలాలకు ఉపయోగించాల్సినటువంటి స్థలాలలో పిచ్చి మొక్కలు పెడతా ఉన్నారు. ఈరోజు తవ్వి వదిలి పెడతా ఉన్నారు, కార్యాలయం కడతామని. అక్కడ నీరు స్టోరేజ్ అవుతూ ఉన్నారు, దోమలు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు పందులు, ఇలా కుక్కలు ఇలాంటి స్థావరాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ అధికారులే నిర్లక్ష్యంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశుభ్రత, పచ్చదనం పాటించాలని చెప్పడం వరకే పరిమితం కాకుండా పాటించాలని నగరవాసులు కోరుతున్నారు. డ్రైవర్ లేకుండా తనంతట తానుగా నడిచే కార్లు అభివృద్ధి చెందిన పలు దేశాల్లో రోడ్లపై తిరుగుతున్నాయి. వాటికంటే మరింత అడ్వాన్స్డ్గా మన దేశ రోడ్లపై ఉండే ట్రాఫిక్తో పాటు ఇతర సమస్యల్ని తట్టుకునేలా ఐఐటి హైదరాబాద్లో అటానమస్ వెహికల్స్ని తయారు చేస్తున్నారు. సంగారెడ్డి
జిల్లాలోని ఐఐటీలో గత 3 ఏళ్లుగా ఆటోనమస్ వెహికల్స్ అంటే డ్రైవర్ లేకుండానే కార్లో ఉన్న ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితమే ఐఐటీలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా డ్రైవర్ సహాయం లేకుండా వాహనం నడిచింది. ఐఐటీ ప్రొఫెసర్ల సహాయంతో విద్యార్థులు ఈ వాహనాన్ని తయారు చేశారు. ఈ కారు ఆటోనమస్ నేవిగేషన్తో పనిచేస్తుందంటున్నారు ఐఐటీ విద్యార్థులు. ఆటోనమస్ వెహికల్స్ పై రీసెర్చ్ కోసం మన రోడ్లు, సిగ్నల్స్, స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటాయో అలాగే క్యాంపస్లో ఏర్పాటు చేసి రోడ్డు సైన్స్ టెక్నిక్తో అవి స్వంతంగా నడిచే విధంగా పరీక్షిస్తున్నారు. రోడ్లపై కార్లకి సడన్ గా వచ్చే మనుషులు, ఇతర వెహికల్స్ అన్నింటినీ ఈ ఆటోనమస్ వెహికల్స్ గుర్తించేలా కెమెరాలు, సెన్సార్లు అమర్చామంటున్నారు ఐఐటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు. జపాన్కు చెందిన సుజుకి కంపెనీ సహాయంతో పరిశోధనలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. Autonomous means like it is actually combination of sensors for perception purposes. Okay, so we have multiple sensors like LiDAR, radar, camera, which are used for environmental sensing. Depending upon the environmental conditions, perception algorithms are used, okay, which are then used for actuating the vehicle. So for example, if a person is detected, then at safe distance the vehicle starts braking. Once the person moves away, it starts navigating. So that way, we use GPS sensors for navigation and different kinds of other sensors for perception, after which vehicle is actuated based on the perception. ఈ ఆటోనమస్ వెహికల్స్ ని మన దేశ ట్రాఫిక్ రోడ్లకు అనువుగా మార్చి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు శాస్త్రవేత్తలు. ఐఐటీ హైదరాబాద్లో డ్రైవర్ లేకుండా నడిచే కారు అద్భుతంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసించారు. ఐఐటీ క్యాంపస్లో డ్రైవర్ లెస్ వెహికల్లో మంత్రి శ్రీధర్ బాబు, ఐఐటీ డైరెక్టర్ మూర్తి ప్రయాణించారు. సిలికాన్ వ్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తను కూడా డ్రైవర్ లెస్ వెహికల్లో ప్రయాణం చేశామని, అక్కడి కంటే అద్భుతమైన అనుభూతి ఇప్పుడు ప్రయాణం చేస్తుంటే కలిగిందన్నారు మంత్రి. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనలకు అండగా ఉంటుందన్నారు మంత్రి. స్వతహాగా డ్రైవర్ లేకుండా మరి 4 వీలర్ని నడిపించే ప్రయత్నం చేయాలని మన హైదరాబాద్లో ఈ పరిశోధన గత 3 సంవత్సరాల నుంచి జరుపుతూ వేలాది మంది డేటాను కలెక్ట్ చేస్తూ, సమాచారాన్ని కలెక్ట్ చేస్తూ ఈరోజు మన గ్రామీణ ప్రాంతాల్లో సంబంధించిన రోడ్ వ్యవస్థ నెట్వర్క్, దాంతోపాటు సిటీలో మనకున్న మన ట్రాఫిక్ దారులందరూ కూడా ఏ విధంగా వెహికల్ని నడుపుతారు, ఏ విధమైన ఇష్యూస్ వస్తాయి ఈ ఆటోనమస్ వెహికల్కు సంబంధించి మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిశోధన, ఇక్కడ విద్యార్థులతో పాటు ఇక్కడ ప్రొఫెసర్స్ చేస్తూ ఉన్న కృషి అమోఘనీయమైనది, ప్రశంసనీయపడ్డది. హైదరాబాద్ ఐఐటీ వినూత్న ప్రయోగాలకు వేదిక అవుతుంది. ఐఐటీలో V2X టెక్నాలజీ అంటే కార్లు మాట్లాడుకునే టెక్నాలజీని రూపొందించారు. ఇప్పుడు వీటిపై రీసెర్చ్ చేస్తున్నారు స్టూడెంట్స్.